వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్లో చేరిక. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో చేరిన మల్లారం ముదిరాజ్ సంఘం సభ్యులు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్లాది సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభులో అమృత స్నానాలు. రేపు మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. శుభ కార్యాలకు పెట్టింది పేరు మాఘమాసం. ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలో ఉండవు. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా మోగనున్న పెళ్లి భాజాలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. నాగోబా జాతరకు విచ్చేస్తున్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో రెండో అతిపెద్ద జాతర నాగోబా గిరిజన జాతర అని పేర్కొన్న మహేష్ గౌడ్. నందిపేట మండలంలోని నూత్పల్లి, తొండకూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విద్యార్థుల కోసం వండిన భోజనం పరిశీలన. కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలి. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వేల్పూర్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జాతరలో మంగిరాములు మహారాజ్ అల్పాహార సేవకు విశేష స్పందన. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహార స్వీకరణ. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25,000 జాతుల మొక్కలున్నాయి. 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్క్లో 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. రామ్దేవ్ రావు 6.5 ఏళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ను సిద్ధం చేశారు. 1,500 మంది కూర్చునేలా యాంపీ థియేటర్ను ఏర్పాటు చేశారు. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందని, వారితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందని, తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు. త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని, తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు. త్వరలో విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం అన్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ రామ్దేవ్ను కొనియాడారు. పొద్దుటూరు ప్రదేశం నాకు ముందే తెలుసని, నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రామ్దేవ్ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారన్నారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందని చిరంజీవి అన్నారు. నాగోబా జాతర భక్తులకు TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర నాగోబా జాతర అని ఆయన తెలిపారు.
నాగోబా జాతర భక్తులకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర అని అన్నారు. అత్యంత నియమనిష్టలతో ఆదివాసీలందరూ నిర్వహించుకునే వేడుక నాగోబా జాతర అని అన్నారు. నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. మోస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశ అధ్యక్షుడిగా 2వసారి ఎన్నికైన ట్రంప్తో సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణ గురించి ట్రంప్ వెల్లడించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశ అధ్యక్షుడిగా 2వసారి ఎన్నికైన ట్రంప్తో సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్లో సంభాషణ గురించి ట్రంప్ వెల్లడించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వెళ్తున్న సమయంలో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయన వైట్ హౌస్కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేత సౌధాన్ని విజిట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇండియాతో తమకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మోదీతో ఫోన్లో అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. తొలిసారి దేశాధ్యక్షుడిగా చేసిన సమయంలో ట్రంప్ తన చివరి పర్యటన ఇండియాకే వచ్చారు. ఆ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. 2019లో హూస్టన్లో జరిగిన ర్యాలీలో, 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్లో జరిగిన ర్యాలీలో ఇద్దరు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో మల్లారం ముదిరాజ్ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దొడ్ల సత్యం కార్యవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13 నెలల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న పేద ప్రజల సంక్షేమ పథకాలు చాలా గొప్పవని, ఇదివరకు గడిచిన 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మా సంఘం ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ 15 మందితో పాటు సర్పంచ్ సిహెచ్ నగేష్ చేరి కండువా వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీడీసీ డెలిగేట్ జవాజ్ రమేష్, నిజామాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పైసా ఎల్లయ్య, కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పిట్ల నెహ్రూ, కొండా శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్, గాజుల శంకర్, వీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతిని మంగళవారం సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 లక్షలతో రెనోవేషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. 20 లక్షలతో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 35 లక్షలతో వుడెన్ ఫ్లోరింగ్, ఇతర పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిధులు ఇచ్చినందుకు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కు వేల్పూర్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా సొంత గ్రామం వేల్పూర్లో 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం, ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు ముదిరాజ్ సంఘ భవనం కోసం. నందిపేట్ మండలంలోని నూత్పల్లి, తొండాకూర్ గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూత్పల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడం, బస్తాలకు ట్యాగ్లు లేకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాసిరకం బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యాన్ని కేటాయించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యాబోధన తీరును గమనించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం తొండకూరులోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
అనంతరం కలెక్టర్ నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నందిపేట తహసీల్దార్ ఆనంద్, ఎంపీఓ లక్ష్మీప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రతిసారి బాగానే వస్తుంది. అంటే అంతా ఇస్తుందా? అదే అదే మెట్రో వచ్చింది కానీ గట్టు ఉంటుందా? మొత్తం గట్టు అయిపోయినట్టు అయిపోయిందా? ఏపీ ఎంఎల్ఎస్ పాయింట్ ఎక్కడ? వాళ్ళకి తెలియదు. మనకు రైతు ఆలోచిస్తే ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది కాదు, వీళ్ళకి తెలియదు కదా. ఇది వాళ్ళు వస్తారు సార్. అంటే రిజిస్ట్రేషన్ ఈ మంత్లో రిజిస్ట్రేషన్ చేసిన కేంద్రాన్ని ఈరోజు వస్తుంది. 4 weeks సార్, 1, 2, 3, 4. అంటే ఏ రోజు శాంపుల్స్ ఆ రోజు పంపిస్తారు? ఏ రోజు ఆ రోజు సార్ వెహికల్ వస్తుంది సార్. ఇలా రిపోర్ట్ ఇచ్చారు ప్లస్ మనం ఇలా డాటా వాళ్ళది ఉంచుకుంటాం. వాళ్ళు ఎప్పుడు వస్తున్నాం మనం రాసుకోవచ్చు. అంటే అక్కడ రిపోర్ట్ వస్తే దీన్ని ఎంటర్ చేసుకుంటారు సార్. మనకు ప్లస్ పాయింట్ అది ఎంటర్ చేసుకుంటే ఎప్పటికైనా బ్లాక్స్ ఉన్నాయి. అంటే సిబిపి అంటే జస్ట్ సిబిపి ఇస్తాం సార్. వీళ్ళకైతే అంటే సార్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ రాస్తారు సార్. వీళ్ళకి కొంచెం అవసరం అయితే అడ్వైజ్ చేసినట్టు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గోసంగి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోసంగి సంఘ కార్యవర్గం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. సంఘం సమస్యలను వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వినతి పత్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔషధం రవీందర్ను సంఘ కార్యవర్గం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుంకరపల్లి సాయన్న, గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔషధం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, కోశాధికారి ధర్మపురి కార్యదర్శులు వెంకటేష్, రవిశంకర్, కిష్టయ్య, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1 ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ మెమోంటోస్ అందజేశారు. ఫౌండేషన్ తరపున కంప్యూటర్, ఐటీకి సంబంధించిన కోర్సులు ఉచితంగా అందించి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే వారు ఇందులో శిక్షణ పొంది ఉద్యోగస్తులుగా స్థిరపడవచ్చని వారు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని వారు తెలిపారు. విద్యార్థులు ఇటువంటి మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు విద్యార్థులను కోరారు. మన ట్రస్ట్ ద్వారా, లలిత రాఘవేందర్ ట్రస్ట్ ద్వారా మనము గణతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మనము కొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది. ఈ కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ఫస్ట్ టైం మనము ఇన్స్టిట్యూట్లో పెట్టడము. ఇది 2వ బ్యాచ్. దాదాపు 60 మెంబర్స్ దాకా మనం ఉచితంగా ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్యూటర్సే కానివ్వండి, పైథానే కానివ్వండి, మీరు మంచి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేసి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నా ఎప్పుడూ దీవెనలు ఉంటాయనేసి, బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి పిల్లల పైన. 60 ఏళ్లు నిండిన వృద్ధ భవన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ అన్నారు. నగరంలోని ధర్నా చౌక్లో నిజామాబాద్ జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం మరియు పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు తీర్చాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ మాట్లాడుతూ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఉచితంగా పనిముట్లు అందించాలని, అదేవిధంగా బ్యాంకులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 75%
సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవే కాక ఇంకా 10 డిమాండ్లతో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు రాజేందర్ రెడ్డి, గంగారెడ్డి మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాదర్శ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిజామాబాద్ నుంచే స్టార్టు. తప్పకుండా ఈ 14 రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ పేరు పేరున కార్మిక వందనాలు. మనం పెట్టుకున్న డిమాండ్లు గతంలో ఎన్నో వేసుకున్నాము, అవి కూడా కొన్ని వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరం వచ్చి మనకి ఏ డిమాండ్లు పాస్ చేస్తలేదు కాబట్టి కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కష్టపడి ప్రతిరోజు చదవాలని, పరీక్షలకు కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో కోర్సులను ఎంపిక చేసుకోవాలని, లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా సాగాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని 20 ప్రభుత్వ కళాశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులకు జేఈఈ వంటి పరీక్షల్లో సీటు సాధించేందుకు కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆన్లైన్ తరగతుల ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే కోచింగ్ తరగతులు నిర్వహించటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కోచింగ్లో హాజరయ్యే అవకాశం కల్పించుకోవాలని తెలిపారు. దాతల సహకారంతో కళాశాలకు అవసరమైనవి సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని, కష్టపడి చదవాలని, సమయం వృధా చేయకూడదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ జయకుమారి మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, ఇదే కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్థానిక డాక్టర్లు నగదు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన డాన్స్లను తిలకించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోలు కలెక్టర్ అందజేశారు. దాతలను శాల్వా మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ జి రవీందర్ రెడ్డి, డాక్టర్ అరవింద్, డాక్టర్ కృప, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 6గురికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిల్లో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల 22 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు పోలీస్ స్టేషన్ల వారీగా పట్టుబడిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా వారికి నూర్జహాన్ బేగం స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శిక్షలు విధించారు. నిజామాబాద్ నోడా కార్యాలయంలో ఆర్టీసీ నూతన సంవత్సర క్యాలెండర్ను నోడా చైర్మన్ కేశవేను, డిపో మేనేజర్ పాల్గొని ఆవిష్కరించారు. నగరంలోని నోడా కార్యాలయంలో ఆర్టీసీ నూతన సంవత్సర క్యాలెండర్ను నోడా చైర్మన్ కేశవేను, ఆర్టీసీ నిజామాబాద్ డిపో 2 మేనేజర్ సాయన్నతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్లో పసుపు కళ్ళలను నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న పసుపు కళ్ళాలను నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పరిశీలించారు. అనంతరం పచ్చిగా ఉన్న పసుపును మార్కెట్కు తీసుకురావద్దని రైతులకు సూచించారు. ఎండిన పసుపును మాత్రమే మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు లాభన్, శంకర్ దాస్, గురుదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర 34వ వర్ధంతి సందర్భంగా జర్నలిస్టు క్రీడా పోటీలు నిర్వహించారు. స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర కుమార్ 34వ వర్ధంతిని పురస్కరించుకుని జర్నలిస్టు మిత్రులకు ఏర్పాటు చేసిన షటిల్ పోటీలను మంగళవారం ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి స్వామిదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు మిత్రుడు నరేంద్ర జ్ఞాపకార్థంగా గత 34 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను, జర్నలిస్టు మిత్రులను ఆయన అభినందించారు. నిరంతరంగా వర్ధంతి సందర్భంగా పోటీలు నిర్వహించడం అనేది ఎంతో గొప్ప విషయమని, బహుశా ఎక్కడ కూడా ఎవరూ కూడా చేయలేని విధంగా ఇక్కడ పోటీలు నిర్వహించడం వారికి సాధ్యం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోశాధికారి సందీప్ గౌడ్, జర్నలిస్టు సంఘాల నాయకులు బొబ్బిల్ నర్సయ్య, చింతల గంగాదాసు, జట్టి గోవిందరాజు, ధనుంజయ్, పాకల నరసింహులు, మల్లెపూల నరసింహాచారి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 లక్షలతో రెనోవేషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 లక్షలతో మోదిరాజ్ సంఘ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 35 లక్షలతో వుడెన్ ఫ్లోరింగ్ మరియు ఇతర పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు గాను 12 కోట్లు మంజూరైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.
జక్రాన్పల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు గాను 12 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ ఎస్డీఎఫ్ ద్వారా నిధులు మంజూరు అయినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామాన్ని తక్కువ చేయకుండా అన్ని గ్రామాలను సమన్వయపరుస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు మంజూరుకు సహకరించినటువంటి నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక వందనాలు తెలిపారు. ఏ గ్రామస్తులు ఆధారపడకుండా విడతల వారీగా తమ తమ గ్రామాల్లో అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు మండల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగ్లా వసంతరావు, గన్న లక్ష్మణ్, కనకం రవి, రూపాల రంగారెడ్డి, తాటిపల్లి నర్సారెడ్డి, జితేందర్ నాయక్, ఆర్మూర్ గంగారెడ్డి, సైకిల్ అక్బర్, తిపిరి జనార్దన్ తదితరులున్నారు. మండలానికి మంజూరు చేయడం జరిగింది. 1.62 లక్షలు మంజూరు చేయడం జరిగింది. 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, వారి సేవలకు గుర్తింపుగా మున్సిపల్ కార్మికులకు 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక వంట సామాగ్రిని ఇచ్చి సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలో గత 5 సంవత్సరాల కాలంలో ప్రతినిత్యం పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఎలాంటి రిమార్కు లేకుండా పనిచేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తాను 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా పనిచేసిన కాలంలో డివిజన్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రతిరోజు నిర్విరామంగా చెత్తను సేకరించి డివిజన్ వాసుల మన్ననలు ఎంతగానో పొందారని ఆమన్నారు. వారి కృషి వల్లే డివిజన్లో ప్రజలు తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా 5 సంవత్సరాలు ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుని డివిజన్ పరిధిలో అర్హులైన వారికి పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పరమైన పథకాలను అర్హులకు అందించడం జరిగిందన్నారు. డివిజన్లో కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివన్నారు. అందుకే వారి సేవలను గుర్తించి తమ వంతుగా పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్కు సన్మానం చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా వారికి వంట సరుకులు పంపిణీ చేశామన్నారు. సంవత్సరాల పదవి కాలంలో వారు మాకెంతో సహాయపడ్డారు. మా డివిజన్లో శుచి శుభ్రత కోసం వాళ్ళు ఎంతో పాటుపడ్డారు. దానికి ఒక చిన్న సత్కారం మేము ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు లేకపోతే ప్రజల ఆరోగ్యం క్షీణించిపోతుంది. ప్రజల ఆరోగ్యం ఈరోజు బాగుంది అనుకుంటే దానికి కారణం మొట్టమొదటిగా వారి కృషి వల్లనే. పొద్దున లేచి నుంచి వాళ్ళు తెల్లవారుజామున 5 గంటల నుంచే వాళ్ళు చేసే ఈ శుభ్రత వల్లే మన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. సో మా డివిజన్లో ఎంతో మంచిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు ఎవరిని తీసుకున్నా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళందరూ కూడా స్పందించి మాకు సహాయపడడం జరిగింది. దానికి గాను ఈరోజు మాకు తోచిన విధంగా వారికి సత్కారం చేయడం జరిగింది. ఈ టీంలో ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారికి, అలాగే మా జవాన్ శ్రీనివాస్ గారికి పేరు పేరున మిగతా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సిరికొండ మండలంలోని న్యావనందిలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులకే సుమారు 1,70,00,000 రూపాయలు మంజూరు చేయడం పట్ల గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల చిరకాల వాంఛ చెరువు కట్టపై ట్యాంక్ బండ్ మరియు పాఠశాల అభివృద్ధికి నిధులు, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల కొరకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి ఎంసీ డైరెక్టర్ రిక్కా ముత్తన్న, మామిడి కింది నరేందర్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, వీడీసీ చైర్మన్ వంశీ, వీడీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి, మహిపాల్, అరికెల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. న్యావనంది గ్రామానికి మొట్టమొదటిగా వచ్చేసినప్పుడు మా న్యావనంది యొక్క సమస్యలను, సార్ మాకు సీసీ రోడ్లు లేవు, మాకు కట్టబండి రోడ్డు కావాలి సార్, మాకు డ్రైనేజీలు లేవు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఈరోజు 1,69,75,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు, 1,40,00,000 ట్యాంక్ బండ్ చెరువు కట్ట నుంచి రోడ్డుకు మరియు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుకు చేపట్టిన 4 పథకాల లబ్ధిదారులు ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామ కూటమిలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జనవరి 26వ తేదీన మండలంలోని జైతాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, పెన్షన్లు, ఇంటి స్థలాల కోసం ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒక రోజులోనే ప్రభుత్వ పథకాలన్నీ తమకు అందాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం తమ గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు రుణాలు అందజేయడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరిబాబు, నాయకులు వాకలపూడి కృష్ణారావు, సతీష్, మదన్, భాస్కర్ తదితరులున్నారు.
లో భాగంగా జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి గారు 4 పథకాలని ఇనాగ్రేషన్ చేశారు. దాంట్లో భాగంగా మా ఎడపల్లి మండలంలో మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి కోరిక మేరకు ఆయన కృషి వల్ల జైతాపూర్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీసుకోవడం జరిగింది. ఆ గ్రామం మోడల్ గ్రామంలో భాగంగా జైతాపూర్ గ్రామంలో నిన్న సుమారు 720 ఎకరాలకు గాను సుమారు 45 లక్షల రూపాయలు రైతు భరోసా రైతుల అకౌంట్లలో పడడం జరిగింది. అలాగే ఇందిరమ్మ భరోసా కింద మా ఎన్ఆర్ఈఎస్ కూలీలకు 130 మందికి 12 సంవత్సరానికి 12,000 గాను 6 నెలలకు గాను 6,000 రూపాయలు కూడా అకౌంట్లలో పడడం జరిగింది. అలాగే సుమారు 40 రేషన్ కార్డు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 78 కార్డులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దానికి అంటే ఫ్యామిలీలో కొందరు చేర్చడం కానీ, కొందరు ఫ్యామిలీ నుంచి విడిపోయి వేరే కార్డు కోసం కానీ. మహాకుంభమేళా జన జాతరగా మారింది. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అల్పాహారం కార్యక్రమానికి 17వ రోజు విశేష స్పందన లభించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం జన సాగరంలా మారిపోయింది. మౌని అమావాస్య ప్రభావం తీవ్రంగా చూపుతోంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. చాలా మంది భక్తులకు గుడారాలు నివాసాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. తన వద్దకు వచ్చిన భక్తులకు మాత్రం మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా ఉచిత అల్పాహారాన్ని ఇచ్చారు. ఇడ్లీ సాంబార్తో పాటు పూరి కూడా భక్తులకు అందజేశారు. నందిపేట నుండి వెళ్లిన సేవకులు అలసిపోకుండా మహారాజ్ ఆశీర్వాదంతో సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అల్పాహారం సేవ 17వ రోజుకు చేరుకుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చే ఈ అరుదైన కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైనది. అధిక సంఖ్యలో భక్తులు అమృత స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మౌని అమావాస్య దగ్గర పడుతుండడంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకు పైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం నాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతి చోట నో వెహికల్ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వరుస బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అమృత స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లే వాళ్ళు తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను క్రియాశీలం చేశారు. ఉచకేస్తే రాలనంత జనం పోగుపడే చోట అత్యధిక స్పందన దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టం చేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనుమతించి ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2,000 మార్గసూచి బోర్డులను ఏర్పాటు చేశారు. కుంభమేళా జరిగే రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజుల్లో మౌని అమావాస్య ప్రత్యేకమైన రోజు. మౌని అమావాస్య రోజు నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఉపవాసం, ధ్యానం చేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా అత్యంత పవిత్రమైంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమరిక ద్వారా వచ్చిన ఈ కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైంది. మహాకుంభమేళా సమయంలో అమృత స్నానానికి అత్యంత ప్రాముఖ్యతమైంది. కుంభమేళా పూర్తయ్యేలోగా 6 అమృత స్నానాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రత్యేకమైన రోజులలో రావడమే ఇందుకు కారణం. మకర సంక్రాంతి నాడు జరిగిన అమృత స్నానంతో సమానంగా మౌని అమావాస్య అమృత స్నానం పరిగణిస్తారు. ఈ రోజున ఋషులు, సాధువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ అమృత స్నాన సమయంలోనే నాగసాధువులకు దీక్ష కూడా ఇస్తారు. అదే మౌని అమావాస్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. మౌని అమావాస్య 2025 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజునే మహాకుంభమేళాలో 2వ అమృత స్నానం జరుగుతుంది. కుంభమేళా సమయంలో అమృత స్నానం ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. మౌని అమావాస్య రోజుకు జరిగే అమృత స్నానంకు మరింత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఈ రోజున మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలతో స్నానం చేయడాన్ని అమృత తుల్యంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేయడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున నాగసాధువులు దండి కింద దీక్షను స్వీకరిస్తారు.
మౌని అమావాస్య రోజున చంద్రుడిని పూజించడం వల్ల జాతకం బలపడుతుందని నమ్ముతారు. ఈ ప్రత్యేక సందర్భంలో పితృపూజ చేసి పూర్వీకులను గౌరవిస్తే వారి ఆశీర్వాదాలు దక్కి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుని ఆరాధనకు, తాంత్రిక అభ్యాసాలు, మంత్ర సాధన, మంత్రాలను పఠించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభలో అమృత స్నానాలు చేశారు. రేపు మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళకు ఒక్క రోజే సుమారు 10 కోట్ల మందికి పైగా వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. గడిచిన 17 రోజుల్లో ప్రతిరోజు సుమారు 1 కోటి మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మౌని అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు 4 వీలర్లను కాకుండా 2 వీలర్లను వాడాలని ప్రభుత్వం సూచించింది. మౌని అమావాస్య రోజున నది స్నానం విశేషమైంది. మహాకుంభమేళలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6:45 త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే భక్తులపై పూల వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. షాహీ స్నానం నిర్వహించే తేదీల్లో నాగసాధువులు, అఖాడాలు భారీ ర్యాలీగా నదీ తీరానికి చేరుకుంటారు. అమృత స్నాన దినాల్లో అదే ఆకర్షణీయమైంది. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రేఖలోకి రావడం వల్ల పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి మరింత ద్విగుణీకృతం అవుతుందని భావిస్తారు. హిందూ క్యాలెండర్లోని మాఘ కృష్ణ అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది. అమృత స్నాన దినాల్లో మౌని అమావాస్య స్నానమే ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర నదీ జలం అమృతంలా మారుతుందని చెబుతూ ఉంటారు. మౌని అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా పేర్కొంటారు. సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌని అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు. జనవరి 28, 29, 30 తేదీల్లో ప్రయాగ్రాజ్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. త్రివేణి సంగమం భక్తజన సాగరంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం ఒకే చోట కనిపిస్తున్నారు. ప్రత్యేక భద్రతా దళాలను యూపీ సర్కార్ రంగంలోకి దించింది. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను మరింత పటిష్టపరిచారు. కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడాన్ని ఎల్లప్పుడూ పవిత్రంగానే పరిగణిస్తారు. అయితే మౌని అమావాస్య నాడు చేసే పవిత్ర స్నానానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజులలో మౌని అమావాస్య కూడా ఒకటి. రోజు చాలా శక్తివంతమైందని నమ్ముతారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది. ఈ రోజున గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, అన్ని పాపాలను తొలగిపోతాయని అంటారు. మౌని అమావాస్య నాడు ఉపవాసం, ధ్యానం, దాన ధర్మాలు లాంటివి చేయడం పుణ్యప్రదమని పురాణాల్లో చెప్పబడింది. ఎందుకంటే మౌని అమావాస్య రోజున చేసే కార్యాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. మరికొన్ని మండలాల వార్తలు. రుద్రూర్ మండలంలోని రాయకూరు గ్రామంలో గత వారం రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని, త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీని నిర్బంధించి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్లో చేరిక. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో చేరిన మల్లారం ముదిరాజ్ సంఘం సభ్యులు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్లాది సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభలో అమృత స్నానాలు. రేపు మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. శుభ కార్యాలకు పెట్టింది పేరు మాఘమాసం. ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలో ఉండవు. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా మోగనున్న పెళ్లి భాజాలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. నాగోబా జాతరకు విచ్చేస్తున్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో రెండో అతిపెద్ద జాతర నాగోబా గిరిజన జాతర అని పేర్కొన్న మహేష్ గౌడ్. నందిపేట మండలంలోని నూత్పల్లి, తొండకూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
విద్యార్థుల కోసం వండిన భోజనం పరిశీలన. కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలి. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వేల్పూర్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జాతరలో మంగిరాములు మహారాజ్ అల్పాహార సేవకు విశేష స్పందన. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహార స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.